భారత్ కు వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని పెంచి పోషించడమే పాకిస్తాన్ పనిగా పెట్టుకుందన్నారు కేంద్ర హోంమంత్రి రాజ్నాథ్ సింగ్. అందుకే ఆ దేశంతో సంబంధాలు సరిగా లేవన్నారు. పాక్ ముద్దుబిడ్డగా మారిన ఉగ్రవాదానికి మాత్రమే భారత్ వ్యతిరేకమని, ప్రజలకు కాదని స్పష్టం చేశారు రాజ్నాథ్. ఉగ్రవాదం పాకిస్తాన్ ముద్దుబిడ్డగా మారిందని ప్రధాని మోడీ ప్రకటన చేసిన తర్వాతి రోజే పాక్పై విరుచుకుపడ్డారు హోంమంత్రి రాజ్నాథ్ సింగ్. టెర్రరిస్ట్ ఫ్యాక్టరీలను మూసేయాలని పక్క దేశానికి స్పష్టం చేశారు. ఉగ్రవాదాన్ని జాతీయ విధానంగా పెట్టుకున్నందునే సౌత్ ఏషియాతో పాటు ప్రపంచవ్యాప్తంగా పాక్ ఒంటరైందన్నారు. కావాలంటే ఉగ్రవాదంపై పోరాడేందుకు పాక్ కు భారత్ సాయం చేస్తుందన్నారు. जहां पर फिजिकल बैरियर्स लगाए जा सकते हैं वहां पर फिजिकल बैरियर्स लगाएंगे और यह स्थान जहां पर रिवराइन है अथवा अन्य प्रकार की कोई ऐसी प्रॉब्लम है कि फिजिकल बैरियर्स नहीं लगाए जा सकते, यानी फेंसिंग वगैरह नहीं हो सकती, ब्रिजेस नहीं बनाए जा सकते, तो वहां पर हम नॉन फिजिकल बैरियर का उपयोग करेंगे. आप ये कहेंगे कि नॉन फिजिकल बैरियर यह क्या है? टेक्नोलॉजिकल सोल्यूशन इसी के अंतर्गत आता है. कैमरा, सेंसर, राडार, लेजर वाल, यह सब लगाए जाना हम लोगों ने तय किया है. చండీగఢ్ లో జరిగిన రీజనల్ ఎడిటర్స్ కాన్ఫరెన్స్ కు రాజ్నాథ్ అటెండ్ అయ్యారు. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద క్యాంపులపై చేసిన సర్జికల్ స్ట్రైక్స్ ను హోంమంత్రి ప్రస్తావించారు. సర్జికల్ స్ట్రైక్స్ అనేవి లాంచ్ ప్యాడ్లలోని ఉగ్రవాదులు దేశంపై దాడి చేయకుండా చేసిన ముందస్తు చర్యలు మాత్రమేనన్నారు. 2018 డిసెంబర్ 18 కల్లా పాక్ సరిహద్దు సీల్ చేస్తామని మరోసారి స్పష్టం చేశారు రాజ్నాథ్. పాకిస్తాన్ తప్ప మన దేశంతో సరిహద్దు పంచుకుంటున్న అన్ని దేశాలతోనూ భారత్ కు మంచి సంబంధాలే ఉన్నాయన్నారు. పాకిస్తాన్ ఏకాకిగా మారటానికి ఆ దేశ విధానాలే కారణమని భారత్ స్పష్టం చేసింది. దీంతో భారత్ కు ఎలాంటి సంబంధం లేదని విదేశాంగ అధికార ప్రతినిధి వికాస్ స్వరూప్ చెప్పారు. నిర్మాణాత్మక చర్చలకు అనుకూలమైన వాతావరణం లేకపోవటం వల్లే ఇస్లామాబాద్ లో జరగాల్సిన సార్క్ సదస్సులో పాల్గొనకూడదని సభ్య దేశాలు నిర్ణయించుకున్నాయని చెప్పారు. భారత్ ముప్పేట దాడితో పాక్ కూడా ఎదురుదాడి మొదలుపెట్టింది. పాక్ ప్రతిష్టను దెబ్బతీసేందుకు భారత్ ప్రయత్నిస్తోందని ఆరోపించింది. కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఇప్పటిదాకా భారత్ 90 సార్లు ఉల్లంఘించిందని తెలిపింది. భారత మీడియా కూడా తప్పుడు ప్రచారం చేస్తోందంటోంది పాక్.